ఏపీ పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. వైఎస్ షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. షర్మిల రాకతో చాలా మంది నాయకులు తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షర్మిల నియమకం అవడంతో కూడా విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబరాన్నంటి రీతిలో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల, ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా 9 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అంతకుముందు దాదాపుగా 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో పరిపాలన చేసిన ఆ తర్వాత విభజన వలన రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనే ఆలోచనలో ఉన్నారు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. కానీ వాస్తవానికి ఒక విభజన వలన రాష్ట్రం బాగుపడుతుంది కానీ విభజన వలన నష్టపోతుంది అనే విషయం ఈ దేశంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ మాత్రం విడదీసినప్పుడు మాత్రమే మొదటిసారిగా ఆ మాట చెప్పడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విభజన వల్ల నష్టం వల్ల లబ్ధి పొందాడు. ఇప్పుడు ఎక్కడ మేము పోగొట్టుకున్నామో అదే కుటుంబంలో మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి విభజన వల్ల నష్టపోలేదు, రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ వాణి వినిపిస్తుందని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చేరారు. సో భవిష్యత్తులో ఆల్మోస్ట్ ఇవాళ 24లో అధికారంలోకి వచ్చినా రాకపోయినా మేము దాదాపుగా గతంలో మేము 1.75% ఓటింగే ఉంది మా ఓటింగ్ షేరు. ఈసారి మినిమం 10% దాకా వస్తాం. కొన్ని చోట్ల అధికారంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వల్ల షర్మిల గారి వలన లబ్ధి పొందే అవకాశం ఉంది. సార్ మీరు చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీ గతానికి ఇప్పటికి ఎటువంటి తేడాలు ఉండవు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత స్తబ్దతగా ఉన్నా కూడా అధికారం లేకపోయినా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల యావత్ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే ప్రతి వాళ్ళు ఎదురు చూసిన ఆ క్షణాలు రేపు 24లో జరిగే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా విజయం సాధించి ఈ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా తెస్తుందని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ షర్మిల గారు ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం, పీసీసీ పగ్గాలు చేపట్టడం మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే సన్నివేశం. ఇది 2024లో కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త మైలురాయిగా, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది ఒక మైలురాయిగా ఉంటుందని చెప్పి చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఈరోజు ఎప్పుడూ గుర్తుంటుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ షర్మిల రాక ఏ విధంగా మేలు చేకూరబోతుంది? 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి మా దివంగత ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షులుగా చేశారు, జనహృదయ నేత. ఆ అమ్మాయి రావడం అంటే మా ఆనంద తీర కుటుంబంలో మా అమ్మాయి వచ్చినట్టే. పుట్టింటికి ఆడపిల్ల వస్తే ఎలా ఫీల్ అవుతున్నా తప్పకుండా ఆవిడ నాయకత్వంలో, మా రుద్రరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆఖరి కొద్దిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలని ఆ కోరిక కూడా నెరవేరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రవర్తమానంగా ఉంటుంది. ఇప్పటికే 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కండవాలు వేసుకుంటారు. ఎందుకంటే మా శక్తి, మా బలం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. వాళ్ళ రోజులు దినాల సన్నగిల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తున్నది, దాన్ని ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సైనికులు కాదు, కాంగ్రెస్ పార్టీ సైనికులు ఇప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇవాళ 100కి 100 పాళ్ళు వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తారు. ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దినదినాన వర్తమానం చెందుతుంది. షర్మిల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం శక్తివంతం లేకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓరో స్టూడియో.